మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటే నీకెందుకు పాలనపై పట్టు రాదు? ఇదేం ముచ్చట? నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది, ఆయన తింటే నీ కడుపు ఎట్లా నిండుతుంది? ఇది ఎక్కడ ముచ్చట? నీకు అధికారం ఇచ్చి నిన్ను కూర్చోబెడితే పాలన మీద పట్టలేదు, నువ్వు బయటికి రా అంటే ఏంది? ఇది ముచ్చట భలే ఉన్నది. మీకు సమానత్వం, మీకు మానవత్వం విజ్ఞత లేదు కాబట్టే జనం సాగనంపిండ్రు. సరే, ఇప్పుడు ఆయనను ఒడగొచ్చిన మానవత్వం లేదానా, మంచిగా చేస్తలేడానా, అహంకారానికి పోయిండానా, ప్రజలకు అందుబాటులో లేడానా, ఏదో ఒక ఆలోచనతో అయితే ప్రజలకు ఎక్కడో ఒక్కొక్క కోపం వచ్చింది, ఒడగొట్టిండ్లు, ఇంటికి పరిమితం చేసిండ్రు. మరి ఇంకెన్ని రోజులు మాట్లాడతావు ఈ ముచ్చట్లు? ఇంకెన్ని రోజులు మాట్లాడతావు? 15 నెలలు ఇదే సాకులతోటి కాలం గడిపినావు. ఇంకా 3.5 సంవత్సరాలు కూడా ఇదే మాటలు మాట్లాడుకుంటా కాలం గడుపుతావా? కేసీఆర్ కేటీఆర్పై సీఎం ఫైర్. రేవంత్ రెడ్డి గారు ఒట్టి ముచ్చట ఇది. నువ్వెంత పోటుగాడివో అనుకున్నాం కానీ, నువ్వెంత అద్భుతమైన మనిషివో అనుకున్నాం కానీ, ఈ ముచ్చట్లు ఎన్ని రోజులు పెడతావు? ఇది పాసిపోయిన ముచ్చట. ఆల్రెడీ ఫీల్డ్లో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. ఒక కేసీఆరేనా రాందిగా? ఇప్పుడు ఆయన వస్తే అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు తిట్టాలని ఉన్నది నాకు, అంతే. ఇంకది ఒక్కటే. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసిందేంది? ఏం చేయలే. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తాను? నువ్వు వచ్చి ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తలేవనే ఆ 10 సంవత్సరాల పాలనే బాగున్నదని ప్రజలు అంటున్నారు. నిరుద్యోగులను ముంచి మీ ఇంటెల్లాధిపతికి కొలువులు ఇచ్చుకున్నారు. సరే, ఇప్పుడు మరి మీ అన్నకు కూడా ఇచ్చుకున్నావు కదా. మీ అన్నకు, మీ అల్లునికి, మీ బావ మరిదికి ఆస్తులు దోషిపెడుతున్నావు కదా, కాంట్రాక్టులు దోషిపెడుతున్నావు కదా. నిరుద్యోగులను ముంచి 10 నెలల్లోనే 59,000 జాబ్స్ నింపినాం, రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇది మంచిదే, కాదంటలేం. ఈ విషయంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నాం. కానీ సకాలంలో వాటిని పరీక్షలు పెట్టి సకాలంలో ఆ జాబులు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వండి. బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. మీరు అప్పుడు మీ దగ్గర అంతా వైట్ మనీతోటి నడిపిందా సోషల్ మీడియా? నువ్వు నడిపే సోషల్ మీడియా బ్లాక్ మనీ, వాళ్ళు నడిపే సోషల్ మీడియా బ్లాక్ మనీ. ఎవడు నడిపినా కూడా సోషల్ మీడియా బ్లాక్ మనీతోటి నడుపుతాడు. ఒక పార్టీకి సానుభూతి పరులైన జర్నలిస్టులు ఉన్నారంటేనో, సోషల్ మీడియాలు ఉన్నాయంటేనో పైసలు ఎక్కడికి వస్తాయి? చెట్లకు వస్తాయి ఏమన్నా తెంపించడానికి. కోట్లు సంపాదించి ఆ కోట్లను మళ్ళా మీకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి నడిపిస్తారు. అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పలగొట్టిండ్లు, ఇప్పుడు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పలగొట్టలేరా అంటే ఇది కోరుకునేది. గిది రసమా ఇంటి మీద ఎందుకు దాడి జరిగింది? ఇలాంటి మాటలతోటి దాడి జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హంతకుడి భాష మాట్లాడుతున్నాడు. నిన్న పృథ్వీరాజ్ అన్న అని ఉంటాడు, ఈ అన్న ఇదే సేమ్ అదే మాట, గంజాయి దాని లెక్క మాట్లాడుతాను రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి మాట్లాడింది, వేదిక మీద మాట్లాడింది. ఇద్దరు 2 వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించేటట్టు ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లాడింది. మాట్లాడతా మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి మా పేర్లు కావచ్చు భలే మాట్లాడాడు. గంజాయి భాష మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి అన్నాడు. ఏం భాష అది? ఇంటి తలుపులు పలగొడతారట. పోయి పలగొట్టి ఎవడో మరి పలగొట్టేటోడు ఎవడో వాణ్ణి పంపిస్తావా? నువ్వే పోయి పలగొడతావా? పలగొట్టి చూస్తే రాష్ట్రం ఏమవుతుందో మరి మీకు కూడా తెలుస్తుంది. ఏం భాష అది రేవంత్ రెడ్డి గారు? ఏం భాష మాట్లాడుతున్నావు? ఇదే మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉడికిచ్చి తంతము ఇవన్నీ ఏదైనా పిచ్చి మాటలు నాకు అర్థమైతలేదు. ఆ రోడ్డు మీద పండగలు తిరిగేటోడు మాటలు అన్ని మంది ఎక్కువ గాంజా తాగేటోడు మాటలు అవి అటువంటి మాటలు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ కానూన్ నీ చేతులున్నది. తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పుడు కేసులు కాదు. ఈ భాషలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని పడతారని ఉడికిచ్చే అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమైతలేదు. వీళ్ళంతా బట్టలు ఇప్పుడట, మళ్ళీ ఈ బట్టలు ఇప్పుడు షోక్ ఏందో మాకు తెలియదు. కానీ అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. ఇప్పటి నుంచైనా కానీ మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉడికిచ్చి తంతము ఇవన్నీ ఏదైనా పిచ్చి మాటలు నాకు అర్థమైతలేదు. ఆ రోడ్డు మీద పండగలు తిరిగేటోడు మాటలు అవన్నీ మంది ఎక్కువ గాంజా తాగేటోళ్ళు మాటలు అవన్నీ అటువంటి మాట చూడు. నీ సిగ్గుపోతుంది రేవంత్ రెడ్డి గారు.
గంజాయి తాగినోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావట. ఆ పాన్ డబ్బాల కాడ సిగరెట్ తాగి పాన్ దీన్ని తుప్పుకుని ఉంచుతారు కదా, అసొంటోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావాట నువ్వు. ఇది మేమనేది కాదు, ప్రజా సంఘాలు వాళ్ళు. పృథ్వీరాజ్ అన్న ప్రజా సంఘాలను నడిపిస్తున్న నాయకుడు ఆయన. ఏం గీదా నువ్వు చెప్పేది? కోదండరాము ఇంటి తలుపులు బలగొట్టిండ్లా? ఎక్కడ బలగొట్టిండ్లు? ఎక్కడ బలగొట్టిండ్లు? అయితే ఇప్పుడు ఒకవేళ కోదండరాము ఇంటి తలుపులు బలగొడితే మళ్ళీ కేటీఆర్ ఇంటి తలుపులు బలగొట్టాలా? ఇదా మీరు ఇచ్చే సందేశం? అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీ కార్యకర్తలను పోయి కేటీఆర్నో కేసీఆర్నో ఇంటి తలుపులు బలగొచ్చి మరి గుంజుకారారి బయటికి అని చెప్తున్నావు కదా. ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాలల్లో కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఈ భాష మాట్లాడడం వల్ల ఎవరో ఒకరు రేవంత్ రెడ్డి ఫ్యాన్ ఖచ్చితంగా రెచ్చిపోతారు. మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అని ఎట్లయితే అల్లు అర్జున్ ఇంటి మీదకి కొంతమంది మూకాలను పంపి అల్లు అర్జున్ ఇంటిని చిందర వందర చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసిందో, సేమ్ కేటీఆర్ ఇంటి మీదకి కూడా, కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకి కూడా, కేటీఆర్ హరీష్ రావు ఇంటి మీదకి కూడా పోయి విధ్వంసం చేయాలని ఈయనే నూరిపోస్తున్నాడు. ఈ మాటలు మానుకో రేవంత్ రెడ్డి గారు. ఇది పాలకుడి భాష కాదు, ఇది ఉగ్రవాదుల భాష, దోపిడీదారుల భాష, హంతకుల భాష. ఇది ఏం భాష ఇది నువ్వు మాట్లాడేది? ఇటువంటి నువ్వు మాట్లాడేది? మీ లెక్క వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయం. దుర్వినియోగం కాదు, అసలు నీకు ముచ్చటే చేయత్తలేదా, నీకు పాలన చేయత్తలేదు, ఇక దుర్వినియోగం ఎక్కడిది? మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తే కేటీఆర్కి ఏం బాధ అని ప్రశ్న. 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత. ఇంకా మిస్ వరల్డ్ పోటీలు అక్కడికన్నా పోయి 22 రోజులు కూర్చొని రాపో, నెమ్మది అవుతుంది ఏమన్నా. ఆడికన్నా కూర్చొని అత్త కనీసం అక్కడ మంచి మంచి మాటలు మంచి మంచి అందాలను చూస్తానని అట్లా కొంచెం సలబడి, నీ అమ్మ ఇంత అందమైన దేశంలో, ఇంత అందమైన ప్రపంచంలో ఈ పొడుసుడు నరకుడు గుద్దుడు సంపుడు ఇదంతా ఏందిరా అనేది ఓ ఆలోచన వస్తుంది. అటు పోయిరాపో ఏంది ఇది? ఈ సంపుడు పొడుసుడు గుద్దుడు గిదీని కానీ నీకు ఇచ్చింది అధికారం?